తర్వాతగా చాలా మంది చాలా రకరకాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. మనం నిన్న సాయంత్రం 6:30 ఫలితాలు వస్తాయి, అంటే ఎగ్జిట్ ఫలితాలు వస్తాయని చెప్పేసి అనుకున్నట్టుగానే నిన్న ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేసినాయి చాలా సంస్థలు. అయితే అందులో ప్రధానంగా కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, 300కు పైగా సీట్లు అక్కడ గెలుచుకుంటుంది అని చెప్పేసి చాలా సంస్థలు చెప్పినాయి. కొన్ని సంస్థలు ఇండియా కూటమి కూడా గెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఇక మరోవైపు రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు సంబంధించి ఇక్కడ సగం అంటే కాంగ్రెస్ పార్టీకి తర్వాత భారతీయ జనతా పార్టీకి పోటాపోటీగా సగం వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతవరకు 8 నుంచి 10 సీట్లు భారతీయ జనతా పార్టీకి, లేదంటే అక్కడ 6 నుంచి 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పేసి కొన్ని సంస్థలు అంటా ఉంటే కొన్ని సంస్థలు అట్లా మొత్తం మీద పోటాపోటీగా ఉంది. అయితే ఇక్కడ ఎంఐఎంకి సంబంధించి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకటి రావచ్చు రాకపోవచ్చు, మొత్తం మీద గ్యారెంటీ లేదు. మెదక్ పెట్టుకున్నారు, పోయే అవకాశమే ఉంది. మెదకు ఒకవేళ అటు ఇటు అన్నట్టు ఉంది, అది ఆ పరిస్థితి ఉందంట. మొత్తం మీద ఈ ఎగ్జిట్ పోల్స్ ఇట్లా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ కూడా ఏది తెలుగుదేశం పార్టీ, జనసేన తర్వాత భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి చాలా సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. 40 సంస్థలు చెప్తే ఆ 40 సంస్థల్లో 35 సంస్థలు ఈ కూటమి అధికారంలోకి వస్తుందంటే కొన్ని 5 సంస్థలు మాత్రం సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నాయి. మొత్తం మీద చూడాలి, అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిందే వస్తుందా వీళ్ళు చెప్పింది రాదా అంటే వీళ్ళు ఏం డిసైడ్ అయ్యారు. కాకపోతుందంటే ఇవి అంచనాలు మాత్రమే, కాకపోతుందంటే కొంతవరకు అంటే వాళ్ళు ప్రజల్ని అడిగి తెలుసుకొని తర్వాత ఏవి వివరాలు తీసుకొని దాని తర్వాత చేసినటువంటి సర్వేలు కాబట్టి మరి చూడాలి ఎటువంటి ఫలితాలు వస్తాయో. 4వ తేదీన క్లియర్ కట్గా మనకు ఫలితాలు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏది పట్టభద్రుల ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కొన్ని సర్వే సంస్థలు అంటే ఫలితాలను ప్రకటించినాయి. అందులో తీన్మాన్ మల్లన్న భారీ మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ తర్వాత ప్లేస్లో తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత ఇట్లా ఉంటుందని చెప్పేసి సంస్థలు అంటే అన్ని ఏది తీన్మాన్ మల్లన్నకు 56% ఓట్లు, తర్వాత ఇక్కడ ఏది బీఆర్ఎస్కి 41% ఓట్లతో, ఆ తర్వాత 12% ఓట్లు మిగతా 12% బీజేపీ 12% ఇక్కడ మిగతా అన్ని వాళ్ళ ఇద్దరికి మాత్రం అందనంత దూరంలో తీన్మాన్ మల్లన్న ఉన్నాడు అని చెప్పేసింది. అయితే కొంతవరకు దుష్ప్రచారం చేసిండ్రు, రకరకాలుగా దుర్మార్గంకు పాల్పడ్డారు. తర్వాత బీఆర్ఎస్ అక్కడ కేటీఆర్ ఈ బ్యాచ్ ఏం చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో అట్లా కాదన్న ఆయన తీన్మాన్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి, ప్రజల కోసం కొట్లాడి ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు అంటే ఇక్కడ పట్టభద్రులు తీన్మాన్ మల్లన్న వైపే ఉంటారని చెప్పేసి చాలా సర్వే సంస్థలు మాత్రం చెప్తా ఉన్నాయి.